ఇప్పుడు వీడియో ఆన్ చేయడం మర్చిపోయి నేను కూడా మర్చిపోయాను. ఏదో అలా చేసి మర్చిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు మీకు కూడా జరుగుతుంటాయి కదా. పాయ సూప్ చేసాం. ముఖ్యంగా ఏంటంటే మనకు 30sలో ఉన్నప్పుడు మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, తొందరగా బాడీ అలసిపోతుంది. మెంటల్గా స్ట్రెస్ వస్తుంది, ఫిజికల్గా స్ట్రెస్ వస్తుంది. దానివల్ల బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా. అలాంటి టైంలో మనకి మేక కాళ్ళు ఉంటాయి కదా, పాయ సూప్ అంటారు, బొక్కల సూప్ అని కూడా అంటారు. ఈ యొక్క సూప్ చేసుకొని తాగామనుకోండి చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, వేడిగా తాగితే బాగుంటుంది. కొంచెం చల్లగా అయిపోయింది వంట చేసేసరికి. ఈ పాయ సూప్ తాగిన తర్వాత ఆ యొక్క మళ్ళీ లెగ్స్ ఉంటాయి కదా, మళ్ళీ దాంట్లో నార్మల్ కర్రీ చేసుకున్నప్పుడు వేసుకున్నాం, మళ్ళీ సేమ్ అట్లా పెట్టేసి కర్రీ చేసుకోవాలి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. కర్రీ అయితే మనకి జల్లీ లాగా ఉంటుంది అసలు. చల్లగా అయిపోయిన తర్వాత, వేడిగా ఉన్నప్పుడేమో లూజ్గా ఉంటుంది, చల్లగా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం చూసి ఏంటి కర్రీ ఖరాబ్ అయిందా, జల్లీగా ఉంది అనిపించింది. మీలో ఎవరికైనా పెట్టిన అట్లా అనిపించిందా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇంకా మా వారు కూడా తాగుతున్నారు. అయిపోయింది కూడా. బౌల్లో కొంచెం తగ్గించుకుంటాం.